చెడు ఉన్న చోట మంచి ఉంటుందేమో తెలియదు, కానీ మంచి ఉన్న చోట మాత్రం అడ్డుకోవటానికి చెడు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ అడ్డంకుల్ని అధిరోహిస్తేనే కదా, వాటిని దాటితేనే సమాజానికి మంచి జరుగుతుంది. అండ్ మంచి యొక్క గొప్పతనం కూడా అందరికీ అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా చాలా మంచి విషయం చెప్పారు స్వామి. తర్వాత ఒక యోగి ఆత్మకథ, ఈ పుస్తకం గురించి నేను చాలాసార్లు విన్నాను. అంటే నా చిన్నప్పుడే చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు అద్భుతంగా ఉంటుంది, చదువు అని. ఆ వయస్సులో కూడా చదవటానికి ప్రయత్నించాను. కానీ నిజంగా ఒక యోగి ఆత్మకథ చదివి ఎంతోమంది తమ జీవితాలని మార్చుకున్నామని చెప్తూ ఉంటారు. ఏంటి స్వామి ఆ బుక్లో, ఆ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఈ పుస్తకం యొక్క పేరు ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి. కానీ పుస్తకం చరిత్ర తెలుస్తుంది, ఇది ఒక యోగికి సంబంధించిన ఆత్మకథ కాదు, ఇది ఎంతోమంది యోగులు, ఎంతోమంది మహనీయుల యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఒక అధ్యాయం ఉంది. ఆయన ఒక యోగి, ఆయన ఒక మహాత్ముడు, ఆయన గురించి ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఉంది. లూథర్ బర్బాంక్ అనే అమెరికన్ సైంటిస్ట్ గురించి ఉంది. అంటే రకరకాల వ్యక్తుల గురించి ఉంది. ఒక యోగికి సంబంధించిందే కాదు, పేరు అలాంటిది, ఆయన రాశారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే విషయాలను ఇది చెప్తుంది. క్రియయోగం యొక్క మహత్వం గురించి కూడా చెప్తుంది. క్రియయోగం ఎలా చేయాలో అనేది ఈ పుస్తకం చదివి చేయలేకపోవచ్చు, దానికి వేరే పద్ధతులు ఉన్నాయి, వేరే మార్గాలు ఉన్నాయి. కానీ క్రియ యొక్క గొప్పదాని గురించి చెప్తుంది. ముఖ్యంగా భారతదేశ సాంప్రదాయాన్ని, మన అనాది కాలం నుంచి మన ఋషి పుంగవులు చెప్పిన విషయాల గురించి చెప్తుంది.